సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామా? చిన్నది, ఒక 2-3 ఎపిసోడ్స్ అట్లా ఉండేలాగా. అరేబియన్ నైట్స్లోది నాగరాణి ఎమ్లిక. నాగరాణి ఎమ్లిక అమ్మాయి పేరే ఎమ్లిక. ఓకే. ఒక నాగుల రాణి ఆవిడున్న ఒక కథ అనమాట. ఓకే. ఇందులో మన కథా చరిత్సాగరంలో లాగా కథలో కథ వస్తాయి. కథ లోపల కథ చెప్పకుండా ఎమ్లిక కథ ఒకటి చెప్దాం. ఆ లోపల కథలు ఇంకోసారి చెప్పుకుందాం. తప్పకుండాను. పూర్వం అంట ఈ గ్రీకు నగరంలో గ్రీకు దేశంలో ఒక మహాజ్ఞాని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ఎన్నో వేల పుస్తకాలు ఉండేవి. ఎన్నో వేల విషయాలు ప్రపంచం నుంచి సంగ్రహించి రాసేవాడు. మహాజ్ఞాని ఆయన. సంతానం కలగల. ఆయనకి చాలా దిగులుగా ఉండేది. నా తర్వాత ఈ పుస్తకాలన్నీ ఎవరు చూస్తారు? ఎవరికి జ్ఞానాన్నంతా నేను ఇవ్వగలుగుతాను? అట్లా ఆలోచించుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైంది, భగవంతుడిని విపరీతంగా ప్రార్థన చేసేట. సంతానం 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 అని. సరే, ఆయన యొక్క ప్రార్థనని మన్నించి ఈయనకి కడు వృద్ధాప్యపు వయసులో ఒక సంతానాన్ని అనుగ్రహించాడు భగవంతుడు. ఈయన భార్య గర్భవతి అయింది. అయితే ఆవిడ గర్భవతి అయ్యాక ఈయనకు అనిపించింది, నా కొడుకు ఇదంతా చదువుతాడో లేదో, రేపొద్దున తరం మారితే ఇంతంత చదువులు ఉండకపోవచ్చు. అందుకని దానంతా కుదించి 5 పుస్తకాలు చేసేట. 100,000 పుస్తకాలని 5 పుస్తకాలు చేశాడు. 5 పుస్తకాలు చేశాక ఈ 5 పుస్తకాలకైనా వాడికి అక్కడికి వస్తాయో రావో అని ఇంకా ఆలోచించి 5 పేజీలు రాసేట. ఇంకా కొన్ని రోజులు ఆ గర్భంలో పిల్లవాడు ఉండగానే, పిల్లవాడని తెలుసా? అంటే సంతానాన్ని అడిగాడు భగవంతుడు. లేట్ వయసులో ఇచ్చాడు, మరి కొడుకు అనుకుంటున్నారు. ఓకే. ఆలోచించి ఏం చేశాడు, ఈ 5 పేజీలలో రాశాడు కదా, ఆ 5 పేజీలు కూడా చింపాతలు పారేసి ఒక చిన్న కాగితం మీద రాశాడు. రాసి భార్యకి ఇచ్చాడు. నేను బతుకుంటానన్న నమ్మకం లేదు. భగవంతుడు మనకు అనుగ్రహించిన కుమారుడి మొహం కూడా నేను చూడలేకపోతాను. ఆ లోపలే నా ఆయువు తీరిపోతుంది. ఆయన మహాజ్ఞాని కదా, ఆయనకి తెలిసిపోయింది తన ప్రాణం పోతుంది అని. పిల్లవాడు పెద్దవాడైతే చదువుకుని వాడికి పుస్తకాలు చదవాలి అన్న ఆలోచన వస్తే, జ్ఞాని కావాలన్న ఊహ కలిగినప్పుడు ఈ కాగితం వాడి చేతిలో పెట్టు అని చిన్న కాగితం ఇచ్చాడు. కొద్ది కాలానికి ఆయన చనిపోయాడు. ఓకే. ఆవిడ ప్రసవించకముందే ఆయన పోయాడు. అబ్బో, మొత్తం దేశం అంతా గోళ్ళను వెలిపించింది. ఇంత మహాజ్ఞానిని పోగొట్టుకున్నామో అని 7 రోజుల పాటు అవిశ్రాంతంగా ఏడిచారట జనం. బోళ్ళంతా కాదు, అశ్రుతర్పణం విడిచారు ఆయన కోసం 7 రోజుల పాటు. ఈవిడ పాపం చాలా దుఃఖించి కడుపులో ఉన్న పిల్లవాడి కోసం అట బతుకుంది. కొన్నాళ్ళకి ఈవిడికి డెలివరీ అయింది. పిల్లడు చక్కటి అందమైన పండు లాంటి పిల్లవాడు పుట్టాడు. హాసిబ్ అని పేరు పెట్టమన్నారు. మహాజ్ఞానం ఉండగానే చెప్పాడు. హాసిబ్ అని పేరు పెట్టింది. ఈ పిల్లాడికి జాతకం చూపించింది జ్యోతిష్కుల్ని పిలిచి. వాళ్ళంతా చూసి ఏమన్నారంటే, ఈ అబ్బాయికి యుక్త వయసులో ఒక గండం గడుస్తుంది, ఒక గండం ఉంది. అది కనుక గడిచితే వీడు అద్భుతంగా సంపాదిస్తాడు, అద్భుతమైన జ్ఞానం అవుతాడు. అంతవరకు ఏం లేదండి అన్నారు. వాడు హాయిగా తిప్పకాయ తిరిగినట్టు తిరిగేవాడు. చదువులో చేర్చింది. వాడికి ఒక్క అక్షరం ముక్క రాల. చదవటం మీద ఆసక్తే లేదు వాడికి. ఎంతసేపు వాడికి తిరుగుదామని ఉండేది. ఏం చేస్తారు, అట్లాగే 15-20 ఏళ్ళు వచ్చేసి తిరిగేవాడు, ఆడుకునేవాడు, ఇటు తిరగటం. ఎవరైనా అక్కడికి వెళ్తున్నాడు అక్కడ వాళ్ళ వెనకాల పడిపోయేవాడు. తిరగడం తప్పిస్తే ఇంకేమీ లేదు. ₹1 సంపాదన లేదు, చదువు సంధ్య లేవు. అయితే ఏమైంది, అందరూ అన్నారు పెళ్లి చేస్తే బుద్ధి వస్తుంది. మేము కూడా అలాగే చిన్నప్పుడు మా ఇంట్లో ఒకడు ఉండేవాడు, పిచ్చల్లరి చేసేవాడు. 3వ ఏడు వస్తే అల్లరి తగ్గుతుంది అనుకునేవాళ్ళం. 5వ ఏడు వస్తే అల్లరి తగ్గుతుంది అనేది మా అమ్మ. అక్కడి నుంచి వాడు 10 ఏళ్ళు వస్తే బుద్ధి రాదుటే వీడికి అనేవాళ్ళు. 10 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా వాడు అల్లరి ధోరణి ఇప్పటికీ వాళ్ళ 50 వస్తున్నాయి కానీ వాళ్ళ ధోరణి వాడు అల్లరి పోదు. అట్లాగే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అందరి ఇళ్లలోనూ అలా ఒకడు ఉంటాడు, ఒక అల్లరి పిల్లవాడు, ఒక అల్లరి వాళ్ళు, ఒక చెప్పిన మాట వినని వాళ్ళు. పెద్ద అయితే బుద్ధి వస్తుంది, వీడిని కూడా అలాగే పెళ్ళి అయితే బుద్ధి వస్తుంది అనుకుని పెళ్లి చేశారు. ఆవిడ చుట్టాల్లో చూసుకుని వెతుక్కుని ఓ బుద్ధిమంతురాలైన కాలిపొడుగు పిల్లనిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత తిరుగుడు మానలావాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమన్నారు, వీళ్ళ తండ్రి మహాజ్ఞాని పేరు డానియల్ అన్నమాట. అమ్మ, పిల్లాడికి ఓ గాడిదని, ఓ తాడు, 2 బస్తాలు కొనిపెట్టండి.
మా డానియల్ గారు అబ్బాయి, మేము ఎంతో బాగా చూసుకుంటాము, పిల్లాడికి కట్టెలు కొట్టడం నేర్పిస్తాం, కనీసం వాడి తిరుగుడు అవుతుంది, మీకు ఇక 2 పూట్ల అన్నమైన వస్తుంది మీకు, ఆయన సంపాదించిందంతా అవగొట్టేసుకున్నారు వీళ్ళు 20 ఏళ్లలో అనేసరికి ఈవిడేం చేస్తుంది, ఒక కంచరగాడిది అనుకుని మరి 2 సంచులు, ఒక తాడు అవి కొని పిల్లాడి చేతిలో పెట్టి వాళ్ళ వెనకాల పంపించింది. ఈ చుట్టుపక్కల కట్టెలు కొట్టుకునే జనాలంతా ఈ కుర్రాన్ని కూడా వెంటేసి పోయేవాళ్ళు. వాడి తిప్పకాయ తిరుగుడంతా ఉండేది. ఇక్కడ హాయిగా ఎక్కడికో పోవటం కదా, అక్కడి నుంచి వాళ్ళు కట్టెలు ఎట్టా కొట్టాలి, తర్వాత పట్టిన కట్టెలు ఎట్టా కట్టాలి, సంచులతో ఎట్లా కవర్ చేసి ఎట్లా గాడిద మీద వెళ్ళడేయాలి నేర్పించారు. ఓ 3-4 రోజుల్లో నేర్చుకున్నాడు. ఇక రోజు వీళ్ళతో పాటు పోయి కట్టెలు కొట్టడం తెచ్చుకునేవాడు. ఏదో భోజనానికి గడిచిపోయి కట్టెలు వచ్చేవి, అదేలేండి, డబ్బులు వచ్చేవి, వీడికి తిరగాలి కదా, అదెక్కాలి ఇదెక్కాలి తిరగాలి, ఆ తిరుగుడు అంతా సాటిస్ఫై అయిపోయాడు. కొన్ని రోజులు ఇట్లా గడిచినాయి. ఒకనాడు ఏమైందట, కొంచెం వానగానే ఉంది, వర్షంగా కొద్దిగా వానగా ఉన్నప్పుడు కట్టెలు బాగా అమ్ముడవుతాయి. తర్వాత 2-3 రోజులు వాన పడింది అనుకో, జనాలు ఎవరు ఇళ్లలో నుంచి వెళ్ళరు, ఇంట్లోనే కూర్చుంటే మంట వేసుకోవడానికి కట్టెలు కావాలి, వంటలు ఎక్కువ తింటారు, ఇంట్లో ఉంటే ఎక్కువ తింటాం కదా, బయటికి వెళ్ళిపోతే ఏముంది ఏదో ఇంత వండుకు పట్టుకెళ్ళిపోతారు, ఇంట్లో ఉంటే తిండి. దాంతో వీళ్ళు ఏమనుకున్నారు, ఈ కట్టెలు కొట్టేవాళ్ళు, పదరా బాబు పోదాము, కొంచెం ఇంకా ఇలాగా కొద్దిగా జల్లుగా ఉండగానే వెళ్ళిపోతే 4-5 బస్తాలు తెచ్చుకున్నామంటే శుభ్రంగా అమ్ముకోవడానికి ఉంటుంది, మనకి తిండి ఉంటుందని చెప్పారు. వెళ్తే ఏమైంది, పైకి వెళ్ళాక అదొక కొండ, అలా వెళ్తుంటే వాన పెరిగిపోయింది. వీళ్ళు కట్టెలు కొట్టేసుకున్నారు, తలా ఒక 4 బస్తాలు గుర్రాల గడిదల మీద వేసుకున్నారు. ఇక ఒక దశలో ఎలాంటి వాన వచ్చిందంటే రోజువారీ దారి మర్చిపోయి ఏదో ఒక పక్కకి వెళ్ళిపోయారు. అయ్యో, వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకున్నారు, అక్కడ ఏదో గుహ అంటుంది, అందులో ఒకళ్ళిద్దరికి ఆ దారి తెలుసు, అది అవతల ఊరికి వెళ్ళే దారి, ఇక్కడ ఒక గుహ ఉంది, గుహలో తలదాచుకుందాం, అంతగా అయితే తెల్లారేదాకా ఉందాము, పొద్దున ఏవో రొట్లు గిట్లు తెచ్చుకుంటారు, అందరి దగ్గర 2-3 మిగులుతాయి, సాయంత్రం వెళ్ళేటప్పుడు కొరుకు తినేందుకు ఉన్నవేవో ఉంటాయి, రాత్రికి వెచ్చగా పడుకున్నామంటే తెల్లవారి వాన దగ్గరికి వెళ్ళిపోదాం, చీకటి పడిపోతుంది అనుకుని బాగా చీకటి మాటున ఆ గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్తే అందరూ అప్పటిదాకా తడిసిపోయి ఇదైపోయి ఉన్నారు, అందరూ పై బట్టలన్నీ తీసి ఆరేసుకున్నారు. మరి అందరిలోకి కుర్రాడు కదా ఈ దానియేలు, మన హాసిబు, ఒరే చితుకులు కొట్టరా అబ్బాయి, చిన్నవి కొడితే ఇక్కడ మంట వేసుకుందామన్నారు. ఏదో చిన్న మంట వెలిగించారు. ఇది కుర్రాడు ఏం చేస్తున్నాడు, చితుకులు కొట్టడం మొదలుపెట్టాడు. కొడితే తమాషా సౌండ్ వచ్చింది. నేల మీదకి గొడ్డలు పడ్డప్పుడు నేల మీద పడ్డ సౌండ్ వేరు, బోల్ శబ్దం వేరు కదా, దీని కింద ఏదో ఉందనుకున్నారు. అంతా మట్టి అంతా జరిపి చూశారు, మంట ఆ చితుకులన్నీ వేసి మంట పెద్దది చేసి ఆ మంట వెలుగులో చూస్తే అక్కడ ఒక రాతి తలుపు లాంటిది, ఆ తలుపు ఉండేసరికల్లా బోలు శబ్దం వస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేశారు, ఆ మంట అంతా పెద్దది చేసి ఇవి ఉన్న వాళ్ళలో ఒకటి దగ్గర గుణపము పార అవి ఉన్నాయి, ఆ గుణపాన్ని దానికి పోటెత్తిచ్చి పైకి లేవదీస్తే లోపలికి చూస్తే అమ్మ కాగడాలు పెట్టి చూస్తే అదొక భూగృహంలాగా ఉంది. కింద ఏమిటో జాడీలు ఉన్నాయి, పెద్ద జాడీలు కనపడుతున్నాయి. ఆశ్చర్యపోయారు, అయ్య బాబోయ్ ఏదో నిధిరోయ్, వీడు భలే దొరికాడు, భలే ఉంది, ఆసేపుకి బాగా దొరికింది అని చెప్పి, ఒరే నువ్వే అందరిలోకి చిన్నపిల్లాడివిరా, దిగు నువ్వని తాడేసి బండి దించారు. బాగా లోతుగా ఉన్నాయి, అంత లోతు దించితే ఒక 60 పీపాల దాకా ఉన్నాయి, 40 నుంచి 60 దాకా ఉన్నాయి. అందులో ఏముందో ఎట్లా తెలుస్తుంది, వీడేం చేశాడు, కిందకి దిగిన వాడు గొడ్డలు ఉంది వీడి దగ్గర, ఒక దాని పగలగొడితే తీరా చూస్తే తేనె ఉంది, అందులో తేనె. గట్టిగా కేకలు పెట్టాడు, తేనుందని తాడు కొంచెం అంటించి పైకి పంపించాడు. సరే తాడు అంతా చూసుకున్నారు వాళ్ళు, ఇదేమిటి తేనుంది, అయ్యో నిధి నిక్షేపం ఉంటాయి అనుకుంటే దిక్కుమాల తేనుంది. అయినా తేనె కూడా చాలా ఖరీదు ఆ రోజుల్లో, ఏదో ఇంత దొరుకుతుంది, ఇంతంత మనిషి ఎత్తున్న పీపాలు 40కి పైగా. అక్కడి నుంచి ఏమన్నారు, అరే తాళ్ళు కట్టి ఒక్కొక్క దాన్ని పైకి లాగేద్దానరా అని చెప్పేసి 2 తాళ్ళు వేసి ఒక్కో పీపాకి వీడి కింద తాడు కట్టడం, అవి ఉన్న వాళ్ళంతా లాగాడు, వీడు లాగక్కర్లా, పీపాకి తాడు కట్టడమే, ప్లాండ్గా తాడు కడితే అటు ఇటు బెసకుండా పైకి లాగేసి మొత్తం పీపాలన్నీ పైకి లాగేశాక వాళ్ళు 5గురు ఉన్నారు, పీపాలు 50 ఉన్నాయి. ఇప్పుడు హాసిబుని కూడా పైకి లాగితే 50/6 అవుతుంది, లేదనుకో 50/5 ఒక్కళ్ళకి 10 వస్తాయి. ఊరు దొంగ మొహాలు. వీడికి ఇంకా పని రాదు, ఏమీ రాదు, ఈ అడవిలో మొదలుపెట్టి 15-20 రోజులైంది, వీడికి ఎందుకు వాటా ఇవ్వాలి, వీడు ఎందుకు పనికి మాలేని వాడు, వీడికి వాటా ఇవ్వటం ఇష్టం లేదు వాళ్ళకి. కామ్గా ఏం చేశారు, తాడు పైకి లాగేశారా, తాడు పైకి లాగేసి
వెళ్ళిపోయారు. గుర్రాల మీద గాడిదల మీద ఉన్న మొత్తం కట్టెలన్నీ బాధేసేసి ఆ ఉన్న గాడిదల మీదకి ఇవి చేర్చుకుని అలాగా పట్టుకుపోయారు బయటికి. వీడు ఈ పనంతా అయ్యేసరికి రాత్రి మొదలెట్టారు. తెల్లారిపోయింది. తెల్లవారాక కేకలు, ఇంతలో నిద్ర వస్తుంది అన్నాడు. వాళ్ళు పడుకోరా, పడుకో, కాసేపు పడుకో, ఏం పర్వాలేదు, పైకి లాగుతాను, లాగి లాగి అలసిపోయినా అంటే నిద్రపోయాడు. లేచి చూసుకునేసరికల్లా ఏముంది, నిశ్శబ్దంగా ఉంది. ఎవరు లేరు. కేకలు పెట్టాడు, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, అన్నలు లాగండి లాగండి, లాగండి లేదు, వాగండి లేదు. ఈ మొత్తం పీపాల ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారు, ఈ తేనెని కేజీల లెక్కన చొప్పున అమ్ముకున్నారు. ఒక్కొక్క పీపాలో దాదాపుగా 100 కిలోలు ఉంది. ఎంత డబ్బు వచ్చింది? ఒక్కొక్కడికి 10 వచ్చినాయి. 15 పీపాలు వచ్చినాయి. ఒక్కో దాంట్లో 100 ఉండాలి. ఎన్ని ఉన్నాయో ఎంత తేనో. చాలా సంపన్నులు అయిపోయారు వాళ్ళు అవన్నీ అమ్మేసుకుని. అయితే మా కొడుకు ఏడి అని అడిగితే, మేము దారి తెప్పాం, ఓ తోడేలు మీ కొడుకుని మెడేసేసుకుని తీసుకుపోయింది, మాకు ఇదిగో వాడి చొక్కా ఒకటి దొరికింది. వాడు కిందకి దిగేటప్పుడు చొక్కా పడేశాడు అక్కడ. ఆ చొక్కా దొరికింది, కొన్ని ఎముకలు దొరికినాయని దారిలో దొరికిన జంతువు ఎముకలు ఏవో పట్టుకొచ్చి చూపించాడు. తల్లి బయళ్ళము తెల్ల బోది బొమ్మని ఏడ్చారు. ఏం చేస్తారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతకాల్సిందేగా. ఏదో చిన్న కూలి పని చేసుకుంటూ బతకటం మొదలుపెట్టారు వాళ్ళు. ఈ వీడేమో ఇక్కడ ఉండిపోయాడు. ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేశాడు, వీడు వెతికాడు, ఏమీ లేదు అక్కడ. అదొక పెద్ద గుహలాగా, దీనిలాగా ఉంది, గదిలాగా. సరే ఇంకా పిలిచి 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 ఎవ్వరు రారని అర్థమైపోయింది. అయితే ఏమైంది, ఒక మూల నుంచి ఒక మండ్రగుబ్బ వచ్చింది. మండ్రగబ్బలు అంటారు, తేలులో పెద్ద వెరైటీ మండ్రగబ్బ అంటారు దాన్ని. మహావిషం అది. ఆ మండ్రగబ్బ పాక్కుంటూ వచ్చింది. అప్పుడు వాడు చూశాడు, ఒక నెరలో నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, గోడకు ఒక హోల్ ఉంది. ఆ హోల్లో నుంచి బయటకు వచ్చింది. సరే అతన్ని వీడి దగ్గర గొడ్డలు ఉంది కదా, గొడ్డలతో చంపేశాడు. చంపాక వాడికి అనిపించింది, ఇది ఎటా వచ్చింది, ఇక్కడ పుట్టింది కాదు, ఇదంతా నున్నటి గోడలు, ఒక పగుల్లో నుంచి వచ్చింది, అంటే బయటికి పగులు ఉందన్నమాట అని చెప్పి ఏం చేశాడు, ఈ గొడ్డలు పెట్టి కొట్టో 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 అని బాగా కొట్టాడు. కొట్టేసరికల్లా మొత్తం అంటే వేరే ఇచ్చిపోయింది. అదే అవతలకి దారి కనపడుతుంది. సరే అటు నడవడం మొదలుపెట్టాడు. నడవగా 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 ఒక వెండి వాకిలి కనపడింది. వెండిది పెద్ద తలుపుని తోసాడు. తోస్తే తలుపు తెరుచుకుంది. అక్కడి నుంచి ఇంకా నడకుంది లోపలికి. తర్వాత ఒక బంగారు వాకిలి కనిపించింది. ఆ బంగారు వాకిలి కూడా తెరిచాడు. లోపల చూస్తే పెద్ద తోట. అది ఎంత విచిత్రంగా ఉందంటే, పెద్ద సింహాసనం ఒకటి కనపడుతుంది పైన గట్టు మీద. దాని చుట్టూతా దాదాపుగా ఒక 12,000 చిన్న చిన్న పీటలు ఉన్నాయి. లెక్క పెట్టాడు. వరుసకి ఎన్ని ఉన్నాయి లెక్కపెట్టి, ఇన్ని వరుసలు ఉన్నాయి లెక్కపెట్టి, ఎన్ని పీటలో 12,000 ఉన్నాయి. అక్కడి నుంచి ఓ పక్కన చక్కగా ఇట్లా నీళ్ళ చెరువు లాంటిది ఒకటి, ఏమంటారు మన అది, సరోవరం లాంటిది. ఇవన్నీ కూడా ఆసనాలన్నీ పచ్చలతో, ముత్యాలతో, పగడాలతో అట్లా చేయబడి ఉన్నాయి. పచ్చలంటే ఆకుపచ్చలు, ఎమరాల్డ్స్. ఆ సింహాసనం మరీ అందంగా ఉంది. వీడికి అర్థం కాలేదు, ఏమిటి ఇదంతా. పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుంటే అవి ఎట్లా ఉన్నాయి, ఇట్లా లైన్లుగా ఎవరో సభికులు కూర్చునేందుకు వీలుగా, ఇవి ఉంటాయి కదా స్టేడియంలో ఎలా ఉంటాయి, ఇలా సోల్పులుగా, ఆ సోల్పులు లెక్కబెట్టి చూస్తే వాడికి తెలిసింది ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఆ మనిషి ఎవరో తెలియదు వీడికి. అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఏమైంది, పెద్ద మేళాలు, తాళాలు, సన్నాయి లాంటివి ఏవో వాయిద్య ఘోష వినిపిస్తుంది. ఎక్కడి నుంచో చూస్తే దూరం నుంచి బోల్డ్ అంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు. కాకపోతే ఈ వస్తుంటే వాడికి ఎట్లా కనపడింది అంటే, మొహాలు కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు నడుస్తున్నట్టు కనపడలేదు, ఏమిటో జారుతున్న ఫీలింగ్ వచ్చింది. మేళతాళాలు వినిపిస్తున్నాయి, కొందరు నోట్లలో ఇట్లా ఊదేవి కూడా ఉన్నాయి. వాడు అట్లా చూస్తుంటే వాడికి తెలిసింది క్రమంగా అవి ముఖాలే ఆడవాళ్ళవి. శరీరం నడు నుంచి పైభాగం మనుషుల్లాగా ఉండి, కింద భాగాలు తోకలు పాములు వస్తున్నాయి. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు. వీళ్ళ పక్కన నుంచున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని. వీళ్ళంతా బోడని బాకాలు బాజాలు బోదుకుంటూ, మధ్య మధ్యలో డ్యాన్సులు చేసుకుంటూ, ఎంత పెద్ద సమూహం వచ్చిందో. ఆ సమూహం అంతా పక్కకి తప్పుకున్నాక వెనకాల ఒక మేనా మోసుకొస్తున్నారు, ఓ 15 మంది. ఆ మేనాలోంచి ఒక మహాద్భుత సౌందర్యవతి దిగింది. నడుందాకా మనిషి, కింద భాగం పెద్ద సర్పం తెల్లటిది.
అక్కడి నుంచి వీళ్ళంతా మేనా దింపి ఆవిడని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. చక్కగా బట్టలు అవి సవరించారు. అందరూ చుట్టూతా మొత్తం అన్ని ఆసనాలు ఫిల్ చేసేసారు. కూర్చుని ఉన్నారు. ఈవిడ ఈ స్టేజ్ మీద ఈ సింహాసనం మీద కూర్చున్న ఆవిడ భలే పాడడం మొదలుపెట్టింది. ఎంత తీయటి గొంతో చక్కటి పాట ఏదో పాడింది. అక్కడి నుంచి ఏదో స్పీచ్ ఇచ్చింది. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ప్రస్తుతం ఇక్కడ ఉంటాము, వేసవి విడిదిగా మనం కాప్ పర్వతాలకు వెళ్దాము, మీరంతా సంతోషంగా ఉండాలి, నా పాలనలో ఇవన్నీ సరిగ్గా ఉండాలి, అలా ఏవేవేవేవేవో చెప్పింది. వీళ్ళందరి పక్కగా నిలబడి ఉన్న హాసిబ్బని చూసేశారు. వాళ్ళు ఎవరేమన్నా మాట్లాడకుండా ఊరుకున్నారు. సరే మొత్తం స్పీచ్లు గీచులు అయిపోయినాయి. ఏవో రకరకాల తీయటి పదార్థాలు అవి ఇవి పంచుకున్నారు. అక్కడి నుంచి ఒక నలుగురు వచ్చి అబ్బాయి రా అని ఈ హాసిబ్బు చేతులు పుచ్చుకొని ఆవిడ దగ్గరికి తీసుకుపోయారు. వస్తే ఓ పీట మీద కూర్చోబెట్టింది. అబ్బాయి ఎవరు నువ్వు, ఏమిటి నీ పేరు, ఎందుకు వచ్చావు అంటే, వీడు నేను ఫలానా అండి, అక్కడ తేనె డబ్బాలు కనపడ్డాయి, నా స్నేహితులంతా తీసుకుపోయారు, నేను తీసుకోలేకపోయాను, ఇలా అయిపోయింది, నేను వెతుక్కుంటూ ఇటు వచ్చాను, ఎటు వెళ్ళాలో తెలియక వచ్చానంటే ఆవిడ చాలా సంతోషించింది. నా పేరు ఎమ్లిక, నేను నాగుల రాణిని, ఇది శీతాకాలపు విడిది, అదే వర్షాకాలం ఇక్కడ ఉంటాను, నేను ఎండాకాలపు విడిది వేసవకాలపు విడిది కాపర్వతాల్లో ఉంటాను అని చెప్పి, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు, ఆహారం లేకుండా ఉంటావు, ఈ పిల్లవాడికి ఆహారం పెట్టండి అంటే వాళ్ళు చక్కగా మంచి ఫుడ్ పట్టుకొచ్చారు. అంతా తిన్నాడు హాయిగా. మంచి బట్టలు మార్పించారు, మురికి బట్టలు తీసి చక్కగా స్నానం చేయించి దూదిలాగా తేలికైపోయింది ఇట్టబడి ఒళ్ళు, పక్షిలాగా ఎగిరేలాగా అయ్యట, అంత తోమేశారనమాట ఒళ్ళు. సరే అక్కడి నుంచి మంచి బట్టలు కట్టించారు, చక్కగా భోజనం పెట్టారు, ద్రాక్షాసమం ఇచ్చారు. అబ్బాయి నీ మార్గాయాసం ఎంతో కష్టపడి వచ్చావో నువ్వు, కానీ కాలక్షేపం అవడానికి ఒక మంచి కథ చెప్తా విను, నాకు కథలు చెప్పడం అంటే ఇష్టం, వినేవాళ్ళు కావాలి, ఇంతకాలానికి నువ్వు దొరికావు ఓ అని చెప్పి ఇంతకుముందు బులాకియా అనే ఒక రాజకుమారుడు ఇక్కడికి వచ్చాడు. ఎమ్లిక చెప్తోందనమాట. బులాకియా కథ అని ఒక పెద్ద కథ చెప్తుంది. ఆ బులాకియా కథలో ఇంకో 3 కథలు వస్తాయి. మనం బులాకియా కథ చెప్పట్లేదు, ఇవి కథలు చెప్పాం. ఓకే, మళ్ళీ చెప్పుకుందాం ఇంకోసారి. ఎన్నో కథలు చెప్పింది. కొద్ది రోజులు ఆమె దగ్గరే ఉండిపోయాడు. దాదాపు ఒక 3 నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఎన్ని రకాల కథలో విన్నాడు, ఆవిడతో కలిసి హాయిగా ఉన్నాడు. అయితే ఈవిడేమంది, ఒకరోజు చెప్పింది, నువ్వు ఎంత చక్కగా కథ వింటావు, ఎంతో శ్రద్ధాళువి, చక్కగా గుడ్ కంపెనీ ఇస్తావు నువ్వు, మరి మేము కాప్ పర్వతాలకు వెళ్తాం, నువ్వు నాతో పాటు రా, నాతోటి ఉండిపోదు కానీ నేను కాప్ పర్వతాలకు వెళ్ళాక ఈ పాము శరీరం మార్చుకొని మంచి శరీరంలోకి మారుతాను, వర్షాకాలం ఇలా ఉంటా, నువ్వు నన్ను పెళ్లి కూడా చేసుకోవచ్చు, నాతో ఉండొచ్చు అని అడిగింది. అడిగితే వీడికి పెళ్ళం మీద అమ్మ మీద పోయింది మనసు. తీయడి పదార్థాలు తినగా 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 వాడికి వేయించిన చేపలు, ఉడకబెట్టిన గుడ్లు, ఫ్రై చేసిన మాంసం అలాంటివి గుర్తొస్తున్నాయి. ఇక్కడ అలాంటివి దొరకవు, ఇది ఇంకేదో అనోఖా ఫుడ్. అమ్మ పెళ్ళాము గుర్తొచ్చేస్తున్నారు. ఇతను బాగా బతిమలాడాడు ఆమెను. అది కాదమ్మా, నీతో ఉండటం నాకు ఇష్టమే, నీతో వివాహం అక్కర్లే, నేను నీతో ఉంటా, ఈ కథలు వింటూ ఉంటాను, కానీ మా అమ్మ నా భార్య ఏమైపోయారో తెలియదు. మా అమ్మ నేను ఎంతో మహాజ్ఞాని కుమారుణ్ణని, నన్ను ఎంతో చదివించడానికి ప్రయత్నం చేసింది, ఒక్క ముక్క చదువు రాలే నాకు, నేనేదో గాడిదలు గాయటం ఇవి ఏమంటారు కొట్టలు కొట్టడం నేర్చుకున్నాను, అది ఒక్కటే విద్య నాకు వచ్చింది, మరి ఇప్పుడు వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు, నాకు అక్కడికి వెళ్ళాలనుందని బాగా బతిమలాడాడు. బతిమలాడేసరికల్లా సరే ఆవిడ ఏం చేసింది, సరే నువ్వు వెళ్ళిపోతానంటే నేనేం చేస్తాను చెప్పు, నేను అలాగే వెళ్దుగానని ఒక సైనికురాలిని, ఒక సేనాపతిని తోడిచ్చి పంపించింది. ఇందులోంచి బయటపడి ఒక పాడుపడ్డ భవనంలో తేలాడు. ఆ భవనంలోంచి బయటకు వచ్చి తన ఊరు ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయ్యాక ఈ ఎమ్లిక వల్ల ఇతనికి ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓ తప్పకుండా అండి, చాలా బాగుంది రమ్మగారు, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. బులాకియా కథ అవి కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, ఇంకోసారి చెప్తా తప్పకుండా. నమస్తే.